ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం. అమరావతి రెండో విడత భూసేకరణపై చర్చించనున్న కేబినెట్. తెలంగాణలో భూభారతి పోర్టల్ ఆవిష్కరణ. 3 మండలాల్లో ట్రయల్ రన్ చేయనున్న సర్కార్. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల. తొలి కాపీని రేవంత్ కి అందించిన సబ్ కమిటీ. పేదలకు మంచి చేస్తే బీజేపీకి నచ్చదు, కార్పొరేట్లు నచ్చుతారని కేటీఆర్ ఎద్దేవా. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టుకి తెలంగాణ. ప్రభుత్వ భూములేనని కౌంటర్ దాఖలు చేసిన రేవంత్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం అడవులు జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తుంది. కంచె గచ్చిబౌలి భూములపై ప్రధాని మోడీ మండిపాటు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు. రాజు కసిరెడ్డి నివాసం కార్యాలయాల్లో జరుపుతున్న విస్తృత సోదాలు. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచన. తెలంగాణ గ్రూప్ 1 లో అవకతవకలపై సీబీఐ విచారణ చేయాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ కి వేర్వేరు హాల్ టికెట్లు ఎందుకిచ్చారంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు. వికారాబాద్ జిల్లా తాండూరులోని పాత బజార్లో బతుకమ్మ చీరలు కుప్పలుగా దర్శనం ఇవ్వడంతో పలు అనుమానాలు వ్యక్తం. ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన. ఉదయం బాన్సువాడలో రజతోత్సవ సభలో పాల్గొనున్న కవిత. మొయినాబాద్ లో చిలుకూరులోని బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన పట్నం మహేందర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో విడవలూరు మండలంలో ఘోరం. ఓ మహిళను దారుణంగా హత్య చేసిన అత్తమామలు, భర్త. కరీంనగర్ జిల్లా అమ్దలపల్లె సమీపంలో ఆటో బోల్తా. 7గురికి గాయాలు. 2 పరిస్థితి విషమం. ఆసిఫాబాద్ జిల్లా చిర్రకుంట శివారులో అక్రమ ఇసుక డంపు స్వాధీనం. సుమారు 100కు పైగా టిప్పర్ ఇసుక కుప్పలను పట్టుకున్నామన్న పోలీసులు. ఏపీ అంతరాష్ట్రాల సరిహద్దుల్లో అక్రమ మద్యం తయారీ కేంద్రాలపై దాడుల్లో బెల్లం, నాటుసారాతో పాటు ఇతర రాష్ట్రాల మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. నిర్మల్ జిల్లా బైన్సా శివారులో అదుపు తప్పి కారు బోల్తా. సుమన్ అనే వ్యక్తి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ప్రకాశం జిల్లా చెదలవాడలో వైభవంగా రఘునాయక స్వామి కళ్యాణం. స్వామివార్ల కళ్యాణ మహోత్సవంలో భారీగా పాల్గొన్న భక్తులు. వక్ఫ్ బిల్లును నిరసిస్తూ బెంగాల్లో హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్. హింస, మరణాలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది శశాంక్ జూ విజ్ఞప్తి. మయన్మార్లో మళ్లీ భూకంపం. 4.5 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయని ఎన్సీఎస్ వెల్లడి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి హీరో అల్లు అర్జున్, పవన్ తనయుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆరా తీసినట్లు సమాచారం. లక్నోపై సీఎస్కే థ్రిల్లింగ్ విక్టరీ. ఉత్కంఠ పోరులో చెన్నైని గెలిపించిన ఎంఎస్ ధోని. ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం.